విషయానికి వస్తే మోగిన లోక్సభ ఎన్నికల నగారా తర్వాత కంటోన్మెంట్ బరిలో నివేదిత కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల. సదాకర్, కంటోన్మెంట్ సంబంధించి ఇటీవల కాలంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పటికీ అక్కడ లాస్యనైత అని ఎమ్మెల్యే చిన్న యాక్సిడెంట్లో మరణించడంతో అక్కడ తన లాస్యనైత సోదరి నివేదిత పోటీ చేసే అవకాశం ఉన్నదట. ప్రస్తుతం ఉప ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ కూడా విడుదలైంది. ఇక కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బరిలో నివేదిత అంటూ ప్రధానంగా వార్త హైలైట్ చూస్తున్నాం మనం. ఇక్కడ లోక్సభ ఎన్నికలతో పాటే మే 13 బై ఎలక్షన్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎమ్మెల్యే లాస్యనైత బీఆర్ఎస్ నుంచి లాస్యనైత సోదరి నివేదితకు పోటీకి సిద్ధం. పోటీ చేయాలని స్థానిక నాయకత్వం కోరుకుంటుందని వెల్లడి. ఇక కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణలో లోక్సభ ఎన్నికలతో పాటే మే 13వ తేదీన కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి బై ఎలక్షన్ జరగనుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఇవాళ షెడ్యూల్ విడుదల చేసింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనైతకు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసింది. లాస్యనైత మృతితో కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. దీంతో 6 నెలల్లోపే ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉండగా లోక్సభ ఎన్నికలతో పాటే ఈసీ కంటోన్మెంట్ బై ఎలక్షన్ నిర్వహించనుంది. కంటోన్మెంట్ నుంచి గత ఎన్నికల్లో లాస్యనైత బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొందగా బీజేపీ నుంచి శ్రీ గణేష్, కాంగ్రెస్ తరఫున గద్దర్ కుమార్తె వెన్నెల పోటీ చేశారు. ప్రస్తుతం కంటోన్మెంట్ స్థానానికి ఉప ఎన్నికలు జరగనుండడంతో ఎవరు పోటీలో ఉంటారనే చర్చ నెలకొంది. కాగా కంటోన్మెంట్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా లాస్యనైత సోదరి నివేదిత పోటీ చేయనట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడ గతంలోనే కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇచ్చింది. ఏమన్నది, ఒకవేళ కనుక తన కుటుంబంలో నుంచి ఎవరు పోటీ చేసినా మేము అక్కడ పోటీలో నిలుపం, డైరెక్ట్గా యునానిమస్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదా కుటుంబేతరులు ఎవరు పోటీ చేసినా మేము కూడా బరిలో ఉంటామన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ముందటి నుంచి కూడా కొన్ని సంకేతాలు ఇస్తూనే ఉన్నది. బీజేపీ సంగతి అటు ఉంచితే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా అక్కడ లాస్యనైత గెలుపొంది తను అకాల మరణం అంటే అక్కడ యాక్సిడెంట్ కారణంగా మరణం పొందడంతో అక్కడ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి కాబట్టి నోటిఫికేషన్ జారీ అయింది. ఒకవేళ కనుక ఇదే నిజమైతే లాస్యనైత సోదరి నివేదిత కనుక టికెట్ వస్తే కాంగ్రెస్ పార్టీ అక్కడ బరిలో ఉండకపోవచ్చు, యునానిమస్గా తనకి గెలుపొందే అవకాశం కూడా కల్పించవచ్చు. అవసరమైతే బీజేపీ కూడా బరిలో ఉంటే కొంత కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్కి లేదా ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కాదు నివేదితకి సహకారం కూడా అందించే అవకాశం ఉంటుంది. నాకు తెలిసి బీజేపీ కూడా ఇంత సాహసం చేయకపోవచ్చు, ఎందుకంటే అక్కడ చాలా తక్కువ ఏజ్ ఉన్నటువంటి ఒక లాస్యనైత దళిత బిడ్డ అక్కడ మరణించడం జరిగింది కాబట్టి ఆ స్థానంలో మన తన కుటుంబీకులే పోటీ చేస్తే యునానిమస్గా అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో సో ఎవరు కూడా పోటీ చేయకపోవచ్చు. లేదా ఇక్కడ కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వింగ్లో చాలా కీలకంగా పనిచేస్తున్న క్రిషాంక్ కూడా తిరుగుతున్నాడు ఈ మధ్యలో అక్కడ. ఎందుకంటే గతంలో టికెట్ ఆశించి కొంత లాస్యనైతకి ఇవ్వడంతో భంగపాటు గురై సైలెంట్ అయిపోయింది. కానీ ప్రస్తుతం అక్కడ లాస్యనైత మరణించడంతో మరోసారి తన రాజకీయ చతురతను, రాజకీయ వ్యూహాలను కంటోన్మెంట్ నియోజకవర్గంగా ఆయన పావులు గడుపుతున్నప్పటికీ ఇక మరి బీఆర్ఎస్ పార్టీ మాత్రం లాస్యనైత వైపే ఉన్నదట. లాస్యనైత కుటుంబం వైపే మరోసారి ఆలోచన చేస్తుందట. నివేదితకి అవకాశం కల్పించాలంటే ప్లాన్ చేస్తుందట. చూద్దాం మరి ఏం జరగబోతుంది అనేది. కంటోన్మెంట్ బరిలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా